అందరికీ నమస్కారము. చాలామంది అంటారు సాత్విక భోజనం ఎందుకు మేడం మేము నాన్ వెజ్ తింటాము అనేసి. నేను ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. విత్ ఆల్ యువర్ పర్మిషన్. నాకు పర్మిషన్ ఇస్తారా? ఇక్కడ నాన్ వెజ్ అస్సలు తినడం మానేయండి. వెజ్ ఫుడ్డే తినండి. ఎందుకు అంటారా? ఇప్పుడు చూడండి నేను కిచెన్‌లో పనిచేస్తున్నాను. పని చేస్తా ఉంటే చాకుతోటి కట్ చేస్తా ఉంటే కొద్దిగా కొంచెం చాకు అటు ఇటు తగిలి చేతిలోంచి కొంచెం రక్తం వచ్చింది. ఎంత నొప్పిలేస్తది. కనీసం ఓ 3, 4 రోజుల దాకా నొప్పి ఉంటది. కిచెన్‌లో ఏ పని చేస్తున్నా గానీ అక్కడ నొప్పిగా ఉంటది. కొంచెం తగిలితేనే. అలాంటిది మనము జంతువులను చంపేసి అట్లా ఇట్లా గాదు. చాకుతోటి తల అండ్ మొండెం 2 వేరు చేసి, దాన్ని చంపేసి, రక్తాన్ని తీసేసి, ఆ మాంసాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని, వేపుకొని తింటున్నాం చూడండి. ఎంత తప్పు చెప్పండి. మనం ప్రాణం ఇవ్వగలమా వాటికి? అస్సలు ఇవ్వలేము. ప్రాణం ఇచ్చే అధికారం లేనప్పుడు ఎట్లా ప్రాణం తీస్తాం మనము? తీసేసి ఇది డెడ్ యానిమల్ అది. మనం చంపేసి శవాన్ని ఇంటికి తెచ్చుకొని మళ్ళా మసాలాలేసుకొని తింటున్నాము. ఎంత పాపం చెప్పండి. వాటికి కూడా ప్రాణం ఉంది గదా! అవి ఎంత విలవిల్లాడతాయి మీరు చంపినప్పుడు. లేకపోతే వేరోళ్ళు చంపుతున్నా నాదేం పోయింది అంటారేమో. ఎవరు చంపినా మీ ఫుడ్ కోసమే గదా! మీ ఫుడ్ ఎంతకాలం ఉంటుందో ఫుడ్డు? ఒక్క పూట కొంచెం నోటికి నాలుకకి టేస్ట్ కోసం తింటున్నారు. తర్వాత అది పొట్టలోకెళ్ళిపోయింది, కిందకెళ్ళిపోయింది. ఇక దాని ప్రాణం బాయే. తప్పు గదా! ఒక్కసారి ఆలోచించండి. నేను గూడా తినేదాన్ని. 10th క్లాస్ వరకు తినేదాన్ని నాన్ వెజ్. తర్వాత ఒకసారి నేను మేకని చంపడం చూశాను. అప్పుడు అనిపిచ్చింది. ఇంత దారుణంగా మనం చంపేసి తింటున్నాం అనేసి టక్కన డెసిషన్ తీసుకుని ఇంక తినను అనేసి. అన్ని టేస్టులు తెలుసు. మా అమ్మ అన్నీ వండేది. చేప, మటను, చికెను ఇక మటన్‌లో ఇక వేరే వెరైటీలు లివర్ అని, ఇదని, అదని, బోటి అని, గోంగూర బోటి అట్లా అన్ని టేస్ట్‌లన్నీ తెలుసు నాకు. పాపము, తప్పు అని తెలిసినప్పుడు వదిలేస్తే మంచిది. మనకి దేవుడు ఎంత చక్కగా చేతులిచ్చాడు చూడండి. మంచిగా ఆకుకూరలు, పళ్ళు అన్నీ కోసుకొని చక్కగా తిననీకి. పళ్ళు కూడా చక్కటి పళ్ళిచ్చాడు. మనం ఏమన్నా ఏమంటారు టైగర్, లయన్ లాగా ఉన్నామా ఇట్లా అని చంపుకొని పీక్కొని తినడానికి కాదు గదా! అందుకని మెల్లమెల్లగా కొంచెం సాత్విక ఆహారంకెళ్ళండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచిది. మనసు కూడా చక్కగా ఉంటది సాత్విక భోజనం చేస్తే. ఈ చంపి తిని మాంసాహారాలు తినే కంటే. రోగాలొస్తున్నాయి. మన మైండ్‌కి మంచిది గాదు. మెల్లగా వదిలేయండి. ఏమంటారు? సరే టాక్ నచ్చిందనుకుంటా. మీరేమేమి వాడుతున్నారు? ఏమేమి రాసుకున్నారు? ఏమేమి పాటించదలుచుకున్నారు? తప్పకుండా కామెంట్ బాక్స్‌లో రాయండి. మీ అందరి యొక్క అభిమానానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇంకో మంచి టాపిక్‌తో కలుస్తాను. అప్పటిదాకా ఎప్పుడూ నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్.